హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో మాస్క్ మ్యాన్ 2 గుడ్ అని ఎంతమంది కనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా అతను టాస్క్లో కానీ, డిఫెండింగ్లో కానీ, మాటల్లో ఆర్గ్యుమెంట్లో కానీ, పాయింట్స్ పెట్టడంలో కానీ చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నాడని చెప్పి మీకు ఎంతమంది కనిపించింది. సో పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు మాస్క్ మ్యాను. సో నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతేకాకుండా దివ్య గారు కూడా నిన్న గేమ్స్ కూడా చాలా బాగా ఆడారు. చాలా 2 గుడ్ అనిపించారు. ప్రియాని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, టాస్క్లో ఆ గేమ్ అంటే సుడోకో పజిల్ లాంటి టాస్క్లో, అంతేకాకుండా ఇంకో శ్రేయ గారిని ఎంచుకొని చెప్పేసి ఆడడం అనేది చాలా 2 గుడ్ అనిపించింది. సో వాళ్ళిద్దరూ కూడా స్టార్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. నిన్న జరిగిన టాస్క్లన్నీ కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా అసలు ఇదిరా బిగ్ బాస్ నిజంగా ఇది బిగ్ బాస్ ఏనా అనే విధంగా ఉన్నాయి టాస్క్లన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. స్టార్టింగ్లోనే వర్తి అన్వర్తి క్యాండిడేట్లో వర్తి అన్వర్తి టాస్క్లో, సో ఆ టాస్క్లో వచ్చేసేసి షాకిబ్ గారు పెట్టిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అన్వర్తి అనిపించాయి. అతను సరిగా డిఫెండ్ చేసుకోలేదు. అసలు కంప్లీట్గా అన్వర్తి అనిపించింది. ఇది అతనికి 3-4 రావడం అనేది కరెక్టే అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఫోన్ పగలగొట్టే టాస్క్ తప్ప మిగతా అన్నిటిని కూడా ఆయన ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. అతనికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను అతను చాలా తనని తాను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు. నిజం చెప్పాలంటే సో మాస్క్ మ్యాన్ చాలా బాగా ఆడాడు. అంతేకాకుండా మాస్క్ మ్యాను సో ఈ నాగప్రశాంత్ను కూడా దాన్ని పోటీగా తీసుకుని అతని మీద కూడా గెలవడం అనేది చాలా మంచి అనిపించింది. సో మాస్క్ మ్యాన్ చాలా క్లియర్గా, క్లారిటీగా ఉన్నాడు. చాలా క్లియర్గా పాయింట్స్ పెడుతున్నాడు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో టాస్క్లో పరంగా ఏమైనా తగ్గుతాడేమో అనుకుంటే టాస్క్లో కూడా తగ్గట్లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ అతను. సో కాబట్టి చాలా బాగా ఆడాడు. సో 2 కనిపించాడు మాస్క్ మ్యాన్ దగ్గర ఎవరన్నా కానీ ఆర్గ్యుమెంట్ చేయాలంటే వాళ్ళు తేలిపోతున్నారు నిజంగానే. అసలు కంప్లీట్గా డామినేట్ చేసేస్తున్నాడు. షో స్టీలర్ అని చెప్పుకోవాలి. నిన్న జరిగిన టాస్క్లు అన్నింటిలో కూడా మాస్క్ మ్యాను ప్రతి మాట ఒక తూటలా వెలిగింది. ఎక్కడా కూడా జడ్జెస్ కూడా సైలెంట్ అయిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. సో ఆ విధంగా మాట్లాడాడు మాస్క్ మ్యాను. సో గేమ్స్లో కూడా కొద్ది ఏజ్డ్ కదా, అతను ఆడడో అనుకునే తరుణంలో అతను కూడా అక్కడ కూడా ఆ విషయంలో కూడా అతను గేమ్స్ కూడా బాగా ఆడడము. సో ఫోకస్డ్ గేమ్లో అయితే కూడా చాలా క్లియర్గా, క్లారిటీగా ఉన్నాడు. అన్ని గేమ్స్ గెలిచేశాడు. సో చాలా బాగా ఆడాడు. సో అంతేకాకుండా దివ్య గారు కూడా అంతే క్లియర్గా, క్లారిటీగా చాలా బాగా ఆడారు. అంటే పిరమిడ్ టాస్క్లో కానీ, సో ఇంకో పజిల్ టాస్క్లో కానీ చాలా బాగా ఆడారు. సో ఇక మాస్క్ మ్యాన్ విషయంలో అయితే మాస్క్ మ్యాన్ షాకిబ్ ఆడుతున్నప్పుడు సో షాకిబ్లో అట్లీస్ట్ ఒక్క బాల్ కూడా తీసుకోలేకపోయాడు. ఎందుకో తెలియదు. సో స్టార్టింగ్ నుండి చాలా అవకాశాలు వచ్చాయి షాకిబ్కి. ఒక చెరుకుగడ టాస్క్లో షాకిబ్ గెలిచాడు. మిగతా దాంట్లో అన్నింటిలో కూడా అతను సో మాటల వరకు బాగా మాట్లాడుతున్నాడు. ఆర్గ్యుమెంట్ బాగా చేస్తున్నాడు షాకిబ్. నేను షాకిబ్ గురించి పాజిటివ్గా చెప్పాను గత ఎపిసోడ్లో. బట్ కాకపోతే అతను మాట్లాడే విధానంలో బాగా మాట్లాడినా కానీ గేమ్లో ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. సో మా ఆర్గ్యుమెంట్ బాగున్నా కానీ గేమ్లో ప్రూవ్ చేసుకోకపోతే అక్కడ మాట్లాడడానికి ఏముండదు అనమాట. సో ఇక మానిష్ విషయానికి వస్తే మానిష్ చాలా బాగా ఆడాడు. చాలా బాగా లాస్ట్ టైం కూడా చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇక్కడ 2 టాస్క్లు ఉన్నాయి. వర్తి అన్వర్తి ఒకటి చెప్పాలన్నమాట. తర్వాత ఇంకొకటి గేమ్ ఆడాలి. సో 2 ఒకదాని తర్వాత ఒకటి పెట్టకుండా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కాకుండా సో లీనియర్గా అయిపోతుందని చెప్పేసి కొద్దిసేపు వర్తి అన్వర్తి టాస్క్, తర్వాత మామూలు టాస్క్ అనమాట. మామూలు టాస్క్ అంటే డైలీ జరిగే టాస్క్ అనమాట. సో డైలీ జరిగే టాస్క్ అంటే ఇది కొంచెం ఒక క్యాండీ క్రష్ టాస్క్ లాగా ఉంది. క్యాండీ క్రష్ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఎవరైతే అందులో గేమ్ ఆడతారో వాళ్ళ అపోనెంట్ని వాళ్ళే ఎంచుకున్న తర్వాత వాళ్ళకు 4 స్క్వేర్ బాక్సులు ఉన్నాయి. సో 4 స్క్వేర్ బాక్సుల మీద నించుంటే సో వేరే అతన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో గెలిచిన తర్వాత ఆ స్క్వేర్ బాక్సు అతనుకున్న అపోనెంట్ స్క్వేర్ బాక్స్ అతనికి వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా టోటల్గా ఆక్యుపై చేసిన వాళ్ళు విన్నర్స్ అనమాట. సో స్టార్టింగ్లో దివ్య గారికి అవకాశం వచ్చింది. దివ్య గారికి అవకాశం వస్తే ప్రియా గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ప్రియా గారిని సెలెక్ట్ చేసుకుని ప్రియా గారితో గేమ్ ఆడారనమాట. సో గేమ్లో అది వచ్చేసి రివర్స్ పిరమిడ్ అనమాట. సో ఆ రివర్స్ పిరమిడ్ టాస్క్లో దివ్య గారు అలాగే ప్రియా గారు ఆడారు. సో ఇందులో దివ్య గారు ఫుల్ డామినేషను, దివ్య గారే గెలిచారు. సో చాలా బాగా ఆడారు. దివ్య గారు కూడా చాలా వర్తి అనిపించారు. చాలా బాగా ఆడారు. చాలా మంచిగా అనిపించింది. సో తర్వాత ఇంకొక పర్సన్ కూడా తనే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకో పర్సన్ అంటే శ్రేయని ఎంచుకున్నారు. సో అది వచ్చేసి పజిల్ టాస్క్ అనమాట. ఆ పజిల్ టాస్క్లో కూడాను సో దివ్య గారే క్లియర్ కట్గా గెలిచారు. సో దివ్య గారు గెలిచిన తర్వాత
మీరే ఆడొచ్చా, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చా, వేరే వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పేసి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మాస్క్ మ్యాన్గా ఆపర్చునిటీ ఇస్తే మాస్క్ మ్యాన్ వచ్చేసి సో ఇంకో పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అతను వచ్చేసి షాకిబ్ సెలెక్ట్ చేసుకున్నాడు. షాకిబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షాకిబ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు కలిసి బాల్ టాస్క్ ఆడారు. సో బాల్ టాస్క్ వచ్చేసి నెత్తి మీద ఒకటి కంప్లీట్గా ఒక డస్ట్బిన్ లాగా అంటే బిన్ లాగా ఉంటుంది. ఆ బిన్లోకి అవి వేసుకోవాలన్నమాట. సో బాల్ వేసుకోవాలి, ఎక్కువ ఎవరికి బాల్ ఉంటే వాళ్ళు బిన్ అన్నట్టు. సో అందులో కంప్లీట్గా మాస్క్ మ్యాన్ చాలా బాగా ఆడాడు. సో చాలా బాగా ఆడి అందులో చాలా చాలా ఎక్కువ బంతులు తీసుకోగలిగాడు సో మాస్క్ మ్యాన్. సో అది క్లియర్ కట్ విన్ను. తర్వాత ఇంకో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అతను వచ్చేసేసి సో నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నాడు. నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకునేసేసి నాగప్రశాంత్తో కూడా గెలవాలి అనుకుంటున్నాడు. సో అతనితో కూడా చూద్దామని చెప్పేసి అనుకున్నాడు. సో అందులో గెలిచిన తర్వాత అనుకున్న తర్వాత అందులోకి సో ఇద్దరు కలిసేసేసి ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వచ్చేసేసి ఒక చిన్న బౌల్ ఉంటుంది. బౌల్లో వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ మీద ఇంకో స్మాల్ బౌల్ పెడతారు. సో అందులోకి ఒక రెడ్ వాటర్ ఉంటుంది. ఆ రెడ్ వాటర్ పోయాలన్నమాట. అంటే గ్లాస్ వాటర్, అది తేలుతూ ఉంటుంది. సో అందులోకి నీరు పోసిన తర్వాత ఎవరిదైతే మునుగుతుందో ఇద్దరు పోస్తుంటారు 1 by 1. సో ఎవరిదైతే మునుగుతుందో సో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట ఆ గేమ్లో. సో ఇందులో మాస్క్ మ్యాన్ గెలిచాడు. సో మాస్క్ మ్యాన్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ఇంకా జరగబోతుంది. మాస్క్ మ్యాన్ జరిగిన తర్వాత ఇక్కడ టాస్క్లో కూడాను లాస్ట్ ఫైనల్గా ఏమైందంటే మాస్క్ మ్యాన్ వర్సెస్ దివ్య టాస్క్ జరిగింది. సో వీళ్ళిద్దరికీ ఆ టాస్క్ ఏదైతే జరుగుతుందో అది వచ్చేసేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తామని చెప్పేసి చెప్పారు. సో మ్యాక్సిమం ఈరోజు రేపు ఉంటుంది. సో ఈరోజు రేపులో కంప్లీట్గా ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ అయిపోగానే ఇక అగ్ని పరీక్ష అయిపోతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ షో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఉంది. ఇక్కడ వర్తి అనువర్తిలో ఏదైతే పాయింట్స్ చెప్పిందో సో డాలియా గారు మాస్క్ మ్యాన్ పిలిచి అనువర్తి అని ట్యాగ్ ఇచ్చేసి చెప్పడం అనేది సో దానికి ఏ రేంజ్లో ఆర్గ్యూ చేశాడంటే మాస్క్ మ్యాన్ ఒక రేంజ్లో ఆర్గ్యూ చేశాడు. అక్కడ మాటల్లో పస ఉండాలి, నస ఉండకూడదు అని చెప్పేసి కొన్ని మాటలు చాలా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు మాస్క్ మ్యాన్. అసలు మాస్క్ మ్యాన్కి స్పీచ్లెస్ వర్డ్స్ అనమాట. అసలు మాట్లాడడానికి అవుట్ స్టాండింగ్ వర్డ్స్. సో అతను మాట్లాడాడంటే ఇంకెవరి దగ్గర వర్డ్ లేదు. సో ఆ విధంగా మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్. సో నాకైతే ఖచ్చితంగా బిగ్ బాస్ షోలో మాస్క్ మ్యాన్ అనేది ఖచ్చితంగా ఉంటాడు. సో షాకిబ్ అయితే 100% అతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అంతేకాకుండా ఇక్కడ ఆర్మీ పర్సన్ ఉన్నాడు. ఆర్మీ పర్సన్ బిల్ చేసేసి ఆర్మీ పర్సన్ కూడా ఎక్కువగా పాయింట్స్ ప్రాపర్గా పెట్టలేకపోయాడు లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ. సో పాయింట్స్ ప్రాపర్గా పెట్టలేకపోతున్నాడు ఆర్మీ పర్సన్. సో ఆ విధంగా జరుగుతుంది 1 by 1. తర్వాత ఇక్కడ షాకిబ్ తీసుకొని వచ్చేసి షాకిబ్కి ఒక 3 వచ్చాయి అనువర్తి ట్యాగ్లు. సో 3 వచ్చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చేసింది సో షాకిబ్కి. సో షాకిబ్ ఏంటంటే షాకిబ్ గేమ్ బాగా ఆడుతున్నాడు. స్టార్టింగ్లో బాగా ఆడాడు, అన్నీ బాగా ఆడాడు. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏంటంటే మాస్క్ మ్యాన్ కంప్లీట్లీ డామినేటింగ్ అనమాట. సో మానిష్ గురించి చెప్పుకోవాలి. మానిష్ అనువర్తి టాస్క్లో చాలా 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 క్లియర్గా పాయింట్స్ పెట్టాడు. మానిష్ ఎంత క్లియర్గా పాయింట్స్ పెట్టాడంటే సో నేను గెలిచాను దీంట్లో. సో లాస్ట్ టైం నేను ప్రూవ్ చేసుకున్నాను. ఖచ్చితంగా బిగ్ బాస్ అంటేనే వెయిటింగ్. సో నేను వెయిట్ చేశాను 2-3 ఎపిసోడ్స్ నేను వెయిట్ చేసి నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను ప్రూవ్ చేసుకుని గెలిచాను చెప్పేసి ప్రాపర్గా నీట్గా పాయింట్స్ పెట్టాడు మానిష్. సో మానిష్ పాయింట్స్ చాలా 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 క్లియర్గా ఉన్నాయి. సో ఎక్కడ కూడాను అక్కడ ఏం మాట్లాడడానికి ఏం లేదు మానిష్ మాట్లాడిన మాటలకి. సో అంతేకాకుండా ఇక్కడ ఇంకా షాకిబ్ విషయంలోనైతే అసలు మాట్లాడడానికి అసలు సరిగా ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేదేమో అనిపిస్తుంది నాకు. సో ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేదు. సో అసలు మాట్లాడేది కూడా జస్ట్ ఏదో ఆర్గ్యూ చేసినట్టుంది కానీ సో పాయింట్స్ అనేది క్లారిటీగా లేవు అని అనిపించింది నాకు. ఇంకో విషయం ఇక్కడ డాలియా మరియు మాస్క్ మ్యాన్ యొక్క ఆర్గ్యుమెంట్స్లో కంప్లీట్గా మాస్క్ మ్యాన్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవాలి. మాస్క్ మ్యాన్ ఎలా మాట్లాడారంటే పాయింట్ సో నేను మీకోసం వచ్చానా ఏంటి, మేము బటర్ రాయడానికి వచ్చామా ఏంటి, మేము మీకోసం వచ్చానా ఏంటి, నేను మీకోసం అయితే రాలేదు కదా. సో మీరు కంప్లీట్గా పర్సనల్గా వెళ్తున్నారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అన్నీ చెప్పేసి అయితే సో నేను అంతే అంటాను. నేను ఫేస్ టు ఫేస్గా మాట్లాడతాను, అనుకున్నదే చెప్తాను. నేను మీకోసం వచ్చానా ఏంటి అని చెప్పేసి చాలా చాలా స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టాడు మాస్క్ మ్యాన్. అలా పెట్టిన తర్వాత ఆ మాటలు మాట్లాడిన తర్వాత అసలు మాట్లాడడానికి ఎవ్వరికీ మాటలు లేవు. సో డాలియా కూడా ఏం మాట్లాడలేకపోతుంది. సో ఈవెను
ఇక్కడ నాగప్రశాంత్ కూడా అంతే. నాగప్రశాంత్ విషయంలో కూడా మాట్లాడలేకపోతున్నాడు అనమాట. సో కంప్లీట్గా మాస్క్ మ్యాన్ టేక్ ఓవర్ చేస్తున్నాడేమో. మాస్క్ మ్యాన్ నేను లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ రివ్యూలో సో నేను డైనోసార్ అని అన్నాను, నాకు అదే అనిపించింది. చూడంగానే నాకు అర్థమైపోయింది. సో అతను ఖచ్చితంగా కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తాడు అతను. ఎందుకంటే అతనికి కంప్లీట్గా క్లారిటీ ఉంది, ప్రాపర్గా మాట్లాడుతున్నాడు, ప్రాపర్గా పాయింట్స్ పెడుతున్నాడు, చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తున్నాడు, టాస్క్లు కూడా చాలా క్లియర్గా చేస్తున్నాడు. చాలా కొన్ని చోట్ల ఓడిపోవచ్చు, బట్ ద థింగ్ ఈజ్ చాలా 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 స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. సో షాకిబ్ విషయంలో అదే జరిగింది. నాగప్రశాంత్తో కూడా గెలిచాడు. నాగప్రశాంత్కి అంత క్లారిటీ లేదని చెప్పేసి నాగప్రశాంత్ని సో సైలెంట్ చేపించాడు మాటల్లో కానీ ఆర్గ్యుమెంట్లో కానీ. సో ఆ విధంగా ఉంది. కాబట్టి మాస్క్ మ్యాన్కి మాత్రం కంప్లీట్గా డెఫినెట్గా బిగ్ బాస్ షోలో ఉండే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నాడు. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ చేసే ప్రసక్తి లేదనమాట. సో అదే ఆ విధంగా ఉన్నాడు. సో ఇంకొకటి దివ్య గారు కూడా చాలా బాగా ఆడారు. దివ్య గారు కూడా చాలా క్లియర్గా వాయిస్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది ఆవిడ. సో అందుకని చెప్పేసి దివ్య గారు కూడా కరెక్ట్గా నీట్గా గేమ్స్ ఆడారు. సో గేమ్స్లో కూడా గెలిచింది ఆవిడ దివ్య గారు. సో మాస్క్ మ్యాన్ దివ్య వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉంటుందని ఉంటారు అనిపిస్తుంది. అదేవిధంగా నాగప్రశాంత్ కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో బాగా ఆడారు, బట్ కాకపోతే ఈ ఎపిసోడ్లో అంతగా ప్రాపర్గా ఆడలేకపోయాడు. సో బట్ ఓకే, బట్ అన్ని ఎపిసోడ్లోనూ అందరికీ ఛాన్స్ రాదు కదా. సో అంటే ఛాన్స్ వచ్చినా కానీ మళ్ళీ తర్వాత ఒక లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి కంప్లీట్గా లక్ ఫ్యాక్టర్ అనమాట. లక్ ఫ్యాక్టర్ ఇన్ ది సెన్స్ సో మాస్క్ మ్యాన్కి దివ్యకి ఇద్దరికి కలిపేసేసి ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే ఒక చిన్న డబ్బా ఉంది. డబ్బాల నుంచి బంతులు తీయాలంట, అంటే బాల్స్ తీయాలి. సో బాల్స్ ఎల్లో పింక్ అని 2 బాల్స్ పెట్టారు. సో పింక్ బాల్ కావాలంటే పింక్ బాల్ తీసేసుకొని వాళ్ళకు సెపరేట్గా జార్ ఇచ్చారు, అందులో జార్ వేయాలన్నమాట. ఆ జార్లోకి వేయాలి. సో ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో అది ఇంకా జరుగుతూ ఉంది. సో ఎక్కువ ఎపిసోడు అసలు ఇంతకుముందు ఎపిసోడ్లో అయితే ఎప్పుడైపోతుందిరా అనిపించేది. సో ఇప్పుడు ఎప్పుడైపోతుందిరా అని అనిపించట్లేదు. ఇంకా అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్లు బాగున్నాయి, క్లారిటీగా ఉంది. సో అసలు షో కూడా అంతా క్లియర్గా ఉంది అనిపిస్తుంది. ఈ మధ్య స్టార్టింగ్లో అంతా గజిబిజి ఉంది, బట్ ఇప్పుడు చాలా చాలా క్లియర్గా ఉంది ఎపిసోడ్లో చాలా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. ఇంత బాగుండే ఎపిసోడ్ 3 ఎపిసోడ్ల నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది బిగ్ బాస్. స్టార్టింగ్లో అసలు గజిబిజి ఉంది. అంతేకాకుండా నవదీప్ కూడా చాలా గట్టిగా మాట్లాడమనేది అసలు నాకు ఎక్కలేదు షో. అసలు ఒపీనియనే లేదు షో మీద నాకైతే. సో ఇప్పుడు పర్వాలేదు, బాగుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరు ఓటు వేయండి ఫ్రెండ్స్. పోల్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 13 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో మ్యాక్సిమం రేపు ఎపిసోడ్లో చాలామందిని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే ఒక మినిమం 10 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. మ్యాక్సిమం ఎంతమంది తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఆల్రెడీ 13 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ను లేకపోతే 4 మెంబర్స్ను 5 మెంబర్స్ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం నెంబర్స్ని తీసుకుంటారు అనుకోండి. ఎందుకంటే అస్సలు వాళ్ళు ఆల్రెడీ రివీల్ చేసేసారు కామన్ మ్యాన్ వర్సెస్ ద సెలబ్రిటీస్ అంటున్నప్పుడు కామన్ మ్యాన్ కౌంట్ ఎక్కువే ఉంటుంది. సో సెలబ్రిటీస్కి కామన్ మ్యాన్ కౌంట్కి ఈక్వల్ పెట్టాలని చెప్పేసి ఆ ప్లాన్ చేస్తున్నారు. సో తమిళ్ బిగ్ బాస్ లాస్ట్ టైం ఎలా ఉందో సేమ్ అలాగే సో అదే ఫార్మాట్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఆ ఫార్మాట్లోనే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి సో అదే ఫార్మాట్లో అంతకుముందు తమిళ్ బిగ్ బాస్లో సో 2 హౌస్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ 2 హౌస్ కాన్సెప్ట్స్లోనే పోతుంది. సో అందుకని చెప్పేసి చాలా 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 క్లియర్గా ఉంది ఎపిసోడ్ కూడా నాకు. సో హౌస్లోన జడ్జెస్ కూడా జ్యూరీ కూడా నాకు ఈ మధ్య ఓవర్ యాక్షన్ అనిపించట్లేదు. కొంచెం బాగా కవర్ చేస్తున్నారు. ఎందుకంటే యాంకర్ శ్రీముఖి స్టార్టింగ్లోనే కవర్ చేసిందనమాట. మిమ్మల్ని భయపెట్టి బాధపెట్టి బెదిరించి మిమ్మల్ని షైన్ చేసేసి అని చెప్పేసి చెప్పారు. సో అందులో షైన్ చేయాల్సిన అవసరం అంత అయితే లేదు. సో షైన్ చేయాల్సిన అవసరం అంటే టాస్క్లు పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ వాళ్ళు ఓవర్ యాక్షన్ నవదీప్ గారు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల మనకు కొద్దిగా ఎబ్బెట్ అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ మధ్య అయితే అగ్నిపరీక్ష చాలా బాగుంది. చూడడానికి చాలా క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది, నీట్గా అనిపిస్తుంది. గేమ్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. ప్లేయర్స్ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఉంటున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సో పవన్ కానీ ఆర్మీ పవన్ ఈ మధ్య అస్సలు టాస్కులు రావట్లేదు అతనికి. ఇంకో పవన్ కూడా టాస్కులు రావట్లేదు. సో అదేవిధంగా శ్రీజ కూడా టాస్కులు రావట్లేదు. శ్రీజాకి ఆపర్చునిటీ రావట్లేదు. ఆపర్చునిటీ వస్తే ఆవిడ బాగానే ఆడుతుంది. శ్రీజా గారు బాగా ఆడుతున్నారు. సో ప్రియా గారు చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే ప్రియా గారు లాస్ట్ టైం కూడా ఆడలేదు. సో ఇప్పుడు కూడా ఆడలేదు. లాస్ట్ టైం ప్రూవ్ చేసుకోలేదు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేదు. ఈవెన్ షాకిబ్ కూడా ప్రూవ్ చేసుకోలేదు. కాబట్టి షాకిబ్ ప్రియా విల్ బీ అవుట్ ఆఫ్ ది షో అని నేను అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ ది షో. ఎందుకంటే
సో బిగ్ బాస్ షోలోకి వెళ్ళే అంత నాకు సీన్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే అగ్ని పరీక్ష షో వరకు ఉంటారు. సో తర్వాత వాళ్ళని తీసేసే అవకాశం ఉంది. సో ఇక్కడ తీసేసే వాళ్ళని లిస్టు నేను ఒకసారి మనం అనుకుంటే సో ఆర్మీ పవన్ని తీసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకో పవన్ ఉన్నారు కదా, సంథింగ్ అతని పవర్ డీమాన్ పవన్, అతన్ని తీసేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్రియా గారిని తీసే అవకాశాలు ఉన్నాయి. షాకిబ్ని తీసే అవకాశాలు ఉన్నాయి. కల్కి కూడా కల్కిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా మామూలుగా చెప్పాలంటే ఇక్కడ శ్రేయ ఉన్నారు, శ్రేయను కూడా తీసేసే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సో ఇంకా మిగతా వాళ్ళందరూ అంటే మానిష్ బాగా ఆడతాడు. సో అండ్ ఈరోజు ఆడిన దివ్య, మాస్క్ మ్యాన్ దివ్య అండ్ మానిష్, రైట్. సో ఇంకా చెప్పుకోవాలంటే నాగప్రశాంత్, ఈ 4 మెంబర్స్ డెఫినెట్గా ఖచ్చితంగా ఉంచుతారనుకుంటున్నాను నేను. సో ఆర్మీ పవన్ కూడా ఉంచే అవకాశాలు ఉన్నాయి. సో కల్కి చెప్పలేము, కల్కి అంటే కంప్లీట్ ఆవిడ స్టార్టింగ్లో నాకేదో ప్రీ ప్లాన్డ్ అనిపించింది. సో ఆవిడను కూడా ఉంచే అవకాశాలు ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటు వేయండి. సో ఓట్ బేస్ ప్రకారం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ షోకి హెల్ప్ అవుతారనే కంటెస్టెంట్ని ఖచ్చితంగా ఉంచుతారు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో, ఎలా చెప్పేది ఏదైనా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.